బాగా ర్యాపిడ్ చేయండి. అలా తొలగిస్తూ చెప్పండి. చక్కగా తెలియజేయండి ఇది ఎలా ఉంది. రోజు నేను కొన్ని క్రియలు మీకు చక్కగా అలవాటు చేస్తాను. తర్వాత మధ్యలో నేను స్పెషల్గా ఏ క్రియనైనా ఇవ్వచ్చు. మీకు ఏ క్రియనైనా ఇస్తాను కాబట్టి దానికి ప్రభావం నా ముంగటనే చేయాలి. ఇది కొత్తగా ఉన్నది ఎలా ఉంది చెప్పండి. ఎవరికి ఎంత నచ్చిందా? డీప్గా అందరు మంచి చక్కగా ధ్యానంలోకి వెళ్ళారు. నమస్తే మేడం. ఓకే, నమస్తే నమస్తే నమస్తే. చెప్పండి మేడం, కొత్తగా నేర్పించిన క్రియ చాలా బాగుంది. అది బిగబెట్టినప్పుడు ఇదంతా ఇలా బ్లడ్ ఇదంతా సర్క్యులేట్ ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. తర్వాత స్వెట్ కూడా మేడం, ముందు వెనక వెన్నుపూస మీద కూడా కారిపోతుంది. స్వెట్ చాలా వస్తుంది. చాలా బాగుంది. ఓకే, ఇవి కుడలి శక్తికి సంబంధించినవి ఉంటవి. మధ్యలో మీరు ఇంట్లో ప్రయోగం చేయొద్దు. నేను మధ్య మధ్యలో ఇలా స్పెషల్గా చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనకు అమావాస్య వస్తుంది. అమావాస్య రేపు అమావాస్య అనగా నేను నైట్లో మీ అందరికీ మెసేజ్ పెడతాను. చక్కగా జాయిన్ అవ్వండి. అప్పుడు అలాగే. చేసి మీకు ధ్యానంలో కూర్చోబెడతాను. అప్పుడు మంచి ప్రభావం కూడా వస్తుంది. ప్రతి అమావాస్య పుణ్యంకి మీకు రాత్రి 11 గంటలకి 10:30కి తొందరగా తినేసి కూర్చోవాలి. 7 లోపలనే తినేసి ఉండండి. నేను మెసేజ్ పెడతాను. రేపు ఓకే. అమావాస్య అనంగా నైట్లో చీకట్లో పెట్టుకొని ఉండి చక్కగా మీకు ఒక స్థితిలోకి తీసుకొస్తాను. ఓకే. దాని ప్రభావం ఇప్పుడు తెలుస్తుంది మీకు. చెప్పండి అమ్మా, చెప్పండి. కొత్తగా నేర్పించిన క్రియ వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్స్ మేడం? వాటి వల్ల, ఆ క్రియ వల్ల, ఆ క్రియ పేరు? అది కుండలికి సంబంధించినవి చాలా ఉంటాయి. మీకు ఏది ఇస్తే సూట్ అవుతుంది అనేది నేను అబ్జర్వ్ చేశాను. బట్ మీకు అమ్మ నాకు ఎప్పటికప్పుడే ఇస్తుంది. నేను దేన్ని క్రియేట్ చేయను ఎక్కువ మట్టుకి. ఆ ఇది వీళ్ళ బాడీకి ఇలా సూట్ అవుతుంది అనేది అన్నప్పుడు నేను అప్పటికప్పుడే నేను ఇచ్చేస్తాను అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కానీ మీరు అంత చేయలేరు, తట్టుకోలేరు. ఈరోజు గ్రూప్లో ఒకటి పెట్టాను చూడండి. అట్లా శక్తి కూడా తీసుకోవచ్చు, కానీ తట్టుకోలేం, పడిపోతాం మనం అంత. అది హిమాలయాల్లో ఉన్నారు కాబట్టి అంత చలికే అంత దాన్ని చేశారు. మరి మనము మామూలుగా ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మామూలుగా ఈ చిన్న చేస్తేనే మొత్తం మనకు చెమటలు అట్లా వచ్చాయి, మనం తట్టుకోలేం. అందుకనే బాడీకి సూట్ అయినాయి, మీకు ఏవి సూట్ అవుతాయి అనేది చూసుకొని నేను ఇస్తాను. ఇవి స్పెషల్గా అప్పుడప్పుడు ఇస్తాను. మీరు ఏం చేయనవసరం లేదు. పున్నంకి అమాసకి ముందుగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను ఎలా తీసుకెళ్ళాలి అనేది. మీరైతే రెగ్యులర్గా నేను ఇచ్చిన క్రియలు అయితే రెగ్యులర్ చేయాలి. అది ఖచ్చితంగా అది జీవితంలో ఒక సాగాలి అలా అనమాట. అలాగే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి నెక్స్ట్ ఎవరు? భలే చెమటలు నమస్తే అమ్మా, చాలా బాగుందమ్మా. ఓకే, నేను అటెండ్ అవ్వలేకపోయాను, కొంచెం కోల్డ్తో, కొంచెం వేరే ప్రాబ్లం కూడా ఉండే, అందుకని అటెండ్ అవ్వలేదు. చాలా బాగుంది ఇవాళ అసలు. మీరు అది చేయించిన తర్వాత మెడిటేషన్ అది చేపిస్తున్నారు కదా, ధ్యానము. ఇక్కడంతా బాగా లాగినట్టు అవుతుంది అమ్మా. ఇక్కడ ఇక్కడ పెయిన్ అవుతుంది కొంచెం. ఇక్కడ ఇక్కడ అవుతుంది అట్లా బాగా, చాలా పెయిన్ వచ్చింది. ఓకే, సూపర్. ఆ, ఆ. ప్రభావం అయితే బాగుంది. తెలిసింది కదా, క్రియది ఆ, బాగుంది కదా. బాగుంది, చాలా బాగుంది. ఓకే, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్ యూ. ఓకే. కోల్డ్ అయింది అన్నారు కదా, కోల్డ్ నుంచి కొంచెం తగ్గించుకోవడానికి ఉపాయం చెప్తాను, నాకు తర్వాత కాల్ చేయండి. ఓకే ఓకే అమ్మా, చాలా థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఇంకా ఎవరు మాట్లాడతారు? రాజ్యలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి, ఇంకా ఎవరు? అంజమ్మ, జగన్మోహన్ సార్, చెప్పండి అమ్మా. ఈ రోజు కళ్ళల్లో వాటర్ వచ్చిందమ్మా. ఓకే, వాటర్ వచ్చింది, లోపల వైబ్రేషన్స్ అవి ఏంటో ఇట్లా ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి. అదేంటో అనేది నాకు తెలవట్లేదు. లోపలైతే మాత్రం ఏదో కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అదే అది శక్తి. కళ్ళల్లో వాటర్ వచ్చింది. అప్పుడు అది రగిలినప్పుడు, శక్తి రగిలినప్పుడు మన ఈ కర్మలు దగ్ధమవుతాయి. మనం ఎప్పుడైతే
సరెండర్స్ విశ్వానికి సరెండర్ అవుతామో మన కర్మ దగ్ధమైనప్పుడు మనకు వాటర్ కానీ మనకు ఊపు కానీ ఇవన్నీ వస్తాయి. మనము భూమి మీద ఉన్నాకలా ఖచ్చితంగా తెలియకనో తెలిసో ఏదో పొరపాటు చేశాం కాబట్టి ఈ సాధన నిరంతరం చేస్తున్నప్పుడు మన యొక్క కర్మలను దగ్ధం చేసుకున్నప్పుడే మనకు ఆత్మస్థితి పెరుగుతుంది. అలాగే సమాధి స్థితికి కూడా వస్తాం. కర్మలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే సమాధి కరెంట్ స్థితి. షాక్ కొట్టినట్టు వస్తుంది, లోపల కరెంట్ షాక్ కొట్టినట్టు వస్తుంది. ఓకే ఓకే సూపర్. మంచిది. ప్రభావం కలిగింది అది. నేను అనుకున్న క్రియ మీకు సూట్ అవుతుందా లేదా అని ఇచ్చాను. ఖచ్చితంగా బాగా సూట్ అయింది అందరికి. ప్రభావం బాగుంది. ఓకే, ఇంకెవరు మాట్లాడతారో చెప్పండి. అంజమ్మ. బాడీలో కొంచెం బాగా వచ్చేస్తుంది మేడం మీరు ఇచ్చిన క్రియ వల్ల. ఉమ్. ఏమైతుంది చెప్పండి మళ్ళొకసారి. బాడీలో వైబ్రేషన్స్ బాగా వస్తున్నాయి మీరు ఇప్పుడు చేపించిన క్రియ వల్ల. ఓకే సూపర్. అది మంచిగా. ఇంకోటి ఏకాగ్రత క్రియ చేశాం కదా, అప్పుడు కూడా పొట్టలో ఏదో వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి. అదే కుండలి మాత, కుండలి శక్తి, మన లోపల ఉన్న కుండలి శక్తి. మీకు ఏది సూట్ అవుతుందో అది. ఓకే, మంచిగా అమాసకు కూడా రెడీగా ఉండండి. అమాసకి ఇలా బాగా డీప్ గా చేపించినాకలా మీకు ధ్యానంలోకి పంపిస్తున్నంటే అప్పుడు ప్రభావం ఇంకా చాలా చక్కగా తెలుస్తుంది. మీరేమి ఆగపడకండి. చాలా మంది అటు ఇటు పరుగులు తీసి ఎక్కడ పోయినా మనసుని మన మన శ్వాస వేగాన్ని తగ్గించాలి అంతే. శ్వాస వేగాన్ని ఎప్పుడైతే తగ్గిస్తామో మన యొక్క ఆలోచనలు కూడా తగ్గిపోతాయి. ఎంత ప్రపంచంలో ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఖచ్చితంగా మనకు జరుగుతుంది. చెప్పండి ఇంకా. జగన్మోహన్ సార్ చెప్పండి. బాగుంది మేడం, బాగా చెమటలు వచ్చినాయి. ఓకే ఓకే, క్రియ సూట్ అయింది అనుకుంటా మీకు. బాగా చెమటలు అయితే బాగా వచ్చినాయి. ఓకే 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 ఓకే. అక్కడ వాయిస్ మీది సరిగా వినిపిస్తలేదు. సరే సరే ఇంకా. బయట అదే అదే. ఓకే ఓకే ఓకే. మంచి జరిగితే మంచిదే. నాకు కూడా హ్యాపీగా ఉంటది. నేను చేపించినవి అన్నీ మీకు ఫలితం దక్కుతున్నాయా లేదా అనేది అట్లా. ఇంకా చెప్పండి. అందరికీ హ్యాపీ కదా. ఓకే. నాగేశ్వరరావు సార్ హ్యాపీ మేడం. హ్యాపీనా? చూసారా క్రియ చూసారా? ఓకే, అందరూ రేపు అమాసనంగా మెసేజ్ పెడతాను. అందరు ఖచ్చితంగా 10:30కి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఖచ్చితంగా అప్పుడు మనకి పున్నంకి అమాసకి చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు చేయాలి. ఇంకా స్థితి అనేది ఆత్మస్థితి పెరుగుతుంది. ఎప్పుడు ఇక మన లైఫ్ లో దుఃఖం రాకుండా చేసుకోవాలి. అంటే ఈ సాధన అయితే గ్రూప్ లో పెట్టరా కొంచెం? పెడతాను గ్రూప్ లో పెట్టరా? పెడతా గ్రూప్ లో పెడతాను. అమావాస్యకి ధ్యానం ఉందని చెప్పానని మీరు గ్రూప్ లో పెట్టండి, మేము వస్తాం. ఖచ్చితంగా పెడతాను, గ్రూప్ లో పెడతాను. అందరు జాయిన్ అవ్వండి చక్కగా. సరే మరి ఇంకా అంత మంచిది కదా. ఓకే, బై బై. రేపు మళ్ళీ అందరు జాయిన్ అవ్వండి. ఓకేనా? బై బై. థ్యాంక్ యూ.